అందరికీ మరోసారి నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి ప్రాణాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ప్రాజెక్టుని అన్ని అంశాలతో కలిపి, ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, అవి అదేవిధంగా ఆర్ఆర్ ప్యాకేజ్, వీటన్ని అంశాలని కలుపుకుని ఒక నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడానికి సహకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి జనసేన పార్టీ తరఫున మేము అందరూ కూర్చున్నాం. ఆ రోజున 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడినటువంటి అంశం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఒక వాదన వచ్చింది, అది చట్టంలో లేదు కదా, చట్టంలో లేని వాటిని ఏ రకంగా అమలు చేస్తామనేటువంటి వాదన నిలబడింది మనకి. అయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే ఇది చట్టంలో స్పష్టంగా పొందుపరచబడినటువంటి అంశం. ఇది ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడినటువంటి అంశం. జాతీయ ప్రాజెక్టుకి నిధులు అందించడం కానివ్వండి, విధులు నిర్వహించడం కానివ్వండి, అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. అయితే ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు రకరకాల స్వలాభాల కోసం ఆ రోజున నిధులు మీరు ఇవ్వండి, నిర్మించే కార్యక్రమాన్ని కానీ అమలు చేసే కార్యక్రమాన్ని కానీ మేము చూసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళకి సంవత్సరంన్నర కాలం అయింది. ఈ సంవత్సరంన్నర కాలంలో వాళ్ళు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇందులో అవినీతి చేసింది కనుక దీన్ని పునఃసమీక్షించాలనేటువంటి మాటతోటి కొన్ని అవినీతిని ఏమన్నా నిగ్గు తీసారా, నిగ్గు తేల్చలేకపోయారు. దాంతోపాటు ఒక అడుగు ముందుకేసి రివర్స్ టెండరింగ్ అనేటువంటి కొత్త పదాన్ని సృష్టించి ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్టును పునఃసమీక్షిస్తామనేటువంటి మాట చెప్పి దానికి కాలయాపన చేస్తూ ఈ సంవత్సరాల కాలంలో ఒక అంగుళం కూడా ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలి అనేటువంటి పరిస్థితిని వారు తీసుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి తోబూచులాట ఏదైతే ఉందో, లేకపోతే ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, వీటి వల్ల మనందరికీ ఉపయోగపడేటువంటి 5 కోట్ల రాష్ట్ర ప్రజలకి ఆకాంక్ష అయినటువంటి పోలవరం ప్రాజెక్టు గుట్టుపడుతుందనేటువంటి మాట సర్వత్రా వినపడుతున్నటువంటి అంశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని తొలి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడటం మాత్రమే కాకుండా కృష్ణానదిలోకి నీటిని పంపించడం ద్వారా అక్కడి నుంచి రాయలసీమకి జలాలను పంపించడం, ఇటువైపు ఉత్తరాంధ్రకి మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం, అదేవిధంగా పవర్ జనరేషన్ చేయడం, ఇలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో ఇది తప్పనిసరిగా ఒక కాల వ్యవధిలో నిర్ణీత సమయంలో పూర్తవ్వాలనేటువంటి వాదనని తొలి నుంచి చెప్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ అనేటువంటి పార్టీని మనం చేస్తున్నాం. ఆ రోజున ముంపు మండలాల్లో ఎవరైతే ముంపు గురైనటువంటి బాధితులు ఉన్నారో వారి తరఫున మొట్టమొదటి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డెబ్రిస్ ని రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లో డంప్ చేస్తున్నప్పుడు కూడా వారు తొలికలు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ నేపథ్యంతో పునరావాస చట్టం ఏదైతే ఉందో 2013 చట్టం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం పునరావాసం కానివ్వండి, ఈ భూములు సేకరించడం కానివ్వండి, ఇది ఉండాలనేటువంటి మాటని తొలి నుంచి చెప్తున్నటువంటి పార్టీ కూడా జనసేన పార్టీ. ఆ ప్రకారమే ఇవాళ మేము కోరుతున్నది ఏంటంటే అంచనా వ్యయం పెరిగిందనేటువంటి మాట ఒక పక్కన, మరో పక్కన ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ అనే దానికి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయదు, రాష్ట్ర ప్రభుత్వమే చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. నిజమే, ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి
ఇక్కడ ఎన్యూమరేషన్ కానివ్వండి, ముంపు ఎంత జరిగిందనేది కానివ్వండి, ఎంతమంది నిర్వాసితులు ఉన్నారనేటువంటి అంశం కానివ్వండి, వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంటుంది. అమలు చేసే విషయంలో వారు చేయొచ్చు, కానీ నిధులు మాత్రం కేంద్రం ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎందువల్లంటే ఇది జాతీయ ప్రాజెక్టు. దీంట్లో ముడిపడి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం మాత్రమే అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జనసేన పార్టీగా ఒక వ్యక్తిగతమైనటువంటి నాయకులుగా కాకుండా జనసేన పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, మీరు వెంటనే ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకాలకి స్వస్తి పలికి పోలవరం ప్రాజెక్టుని ఒక నిర్ణీత సమయంలో పూర్తయ్యే విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తోటి కానివ్వండి, అది పనిచేసేటువంటి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ నిబంధనల మేరకు జరిగేటువంటి అంశాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పూర్తి చేయాలని, దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ కూడా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని. కేవలం ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది. పార్టీలకు రహితంగా అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, మా కలయిక కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వారి రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా కాబట్టి వారికి మరింత బాధ్యత ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలిసి ఒకే మాట మీద నిలబడి ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. 2018 కల్లా పూర్తి చేసేస్తామనేటువంటి మాట ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది. 2018 అయిపోయింది, 2019 అయిపోయింది, ఇవాళ 2020 కూడా పూర్తవుతుంది. 2021లో మనం ప్రవేశిస్తున్నాం ప్రభుత్వం. ఇటువంటి సందర్భంలో మనం ఇంకా ఈ రాజకీయాలను పట్టుకుని వేలాడకుండా వెంటనే దీనికి సంబంధించినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీని అందించడం కానివ్వండి, లేకపోతే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం కానివ్వండి. ఎందువల్లనంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోతే ఆ కాపర్ డ్యామ్ నిర్మించడం వల్ల మనకి లేటెస్ట్ గా వచ్చేటువంటి వరదల్లో గతంలో ముంపు కంటే కూడా ఎక్కువ ముంపు వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. దేవిపట్నం మండలం కానివ్వండి, అటువైపు ముంపు మండలాలకు సంబంధించినటువంటి మండలాల్లో కానివ్వండి, మొన్న వచ్చినటువంటి వరదలు గతంలో ఎప్పుడు రానంత డిజాస్టర్ ని మిగిల్చిందనేటువంటి మాట మనందరికీ తెలుసు. ఇటువంటి సందర్భంలో మనం ఎవరి నుంచి అయితే భూములు తీసుకున్నామో, ఏ ప్రయోజనాల కోసం అయితే అక్కడ తరతరాలుగా ఉన్నటువంటి గిరిజనేతల్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి వారి భూములు కోల్పోయారు, వారి ఆవాసాలు కోల్పోయారు, వారి యొక్క సంస్కృతిని కోల్పోయారు. అన్నిటికంటే ముఖ్యంగా వారు ఎక్కడన్నా మైదాన ప్రాంతాల్లోకి వచ్చినా ఆ గిరిజన సంస్కృతి వాళ్ళకి మిగలదు. ఇంకా మైదాన ప్రాంత సంస్కృతి ఉంటుంది చెప్తే గిరిజన ప్రాంత సంస్కృతి ఉండదు. అలాగవన్నీ కోల్పోయి ఇవాళ రోడ్డు మీదకి వచ్చినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మానవతా దృక్పథంతో మనందరూ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో కానివ్వండి, ఇతరత్ర అంశాల్లో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా ముందుకు రావాలని ఈ విషయంలో జనసేన పార్టీ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఈ విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాం. జనసేన పార్టీ కూడా మాకున్నటువంటి అనుబంధంతో భారతీయ జనతా పార్టీతో, ఆ కేంద్ర నాయకత్వంతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మంత్రులతో కానివ్వండి, ఈ విషయాన్ని వారి ముందుకు తీసుకెళ్ళడానికి కానీ తద్వారా సానుకూలమైనటువంటి వైఖరిని వారి నుంచి పొందడం విషయంలో కానివ్వండి, మేము స్పష్టమైనటువంటి వైఖరితో వెళతాం. ఈ సందర్భంలో మేము గుర్తు చేసేది ఇంకోటి ఏంటంటే, మాకున్నటువంటి అనుబంధంతో మేము వెళతాం, కానీ మేము రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు లేవు. మాకున్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే. ఇటువంటి నేపథ్యంలో మేము చేసేదానికంటే కూడా ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి పురపాలక శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు పత్రికా సమావేశం పెట్టి ఆయన చెప్పాడు, ఇది జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రమే డబ్బులు ఇవ్వాలన్నారు, అంతవరకు బాగానే ఉంది. లేకపోతే ఒక అడుగు ముందుకేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి బహుశా సీఎం గారు యొక్క అనుమతి తీసుకుని చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళు చేయకపోతే మేమే చేసేస్తాం.
అది పత్రికల్లో వచ్చింది, నేను చూశాను, చదివాను. అయితే నేను ఇప్పుడు కోరుతున్నాను, మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకు కనుక శ్రద్ధ ఉన్నట్లయితే చెయ్యండి, అలాగైనా చేయండి. ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా మాత్రం ముందుకు వెళ్ళే అవకాశం లేదు కనుక ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇవ్వండి. జాతీయ ప్రాజెక్టు సాధించుకోగలిగితే అన్నింటికంటే మంచిది అది. లేదు మీరే ముందుకు వచ్చి మేము ఖర్చు పెడతాం, మా రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తాం అనేటువంటి మాట మీరు చెప్పారు కదా, అదైనా చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని సంవత్సరంన్నర కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ రోజు అవినీతి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, అందుకే మేము రివర్స్ టెండరింగ్ పెట్టారు, బాగానే ఉంది, ఎవరు దానికి ఏమి విభేదించలేదు. మీరు రివర్స్ టెండరింగ్ పెట్టారు, కానీ అక్కడ జరిగిన అవినీతిని ఏమి నిగ్గు తేల్చగలిగారు మీరు? ఒకవేళ ఇప్పుడైనా కూడా మేము కోరేది ఏంటంటే అవినీతి జరిగి ఉంటే నిగ్గు తేల్చండి, మాకే అభ్యంతరం లేదు. దాన్ని ఎవరు కారణంలో వాళ్ళు శిక్షార్హులు అవుతారు, ఆ శిక్ష వేయండి, మీరు అధికారులు ఉన్నారు కనుక. కాకపోతే ఇంకా కూడా ఈ సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా ఇంకా మీరు పదే పదే గత ప్రభుత్వం తాలూకు తప్పిదాలను మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీ ప్రగతి ఏమిటి, మీరు సాధించినటువంటి అభివృద్ధి ఏంటనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నిజంగా మీరు పనిచేస్తుంటే ఈ శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలుస్తుంది. ఇప్పటికైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా, ఎవరి మీద తప్పు తోసేయకుండా మీరు వెంటనే దీని మీద శ్రద్ధ వహించాలి. మీరు నవరత్నాల పేరుతో చేసే కార్యక్రమాలు, వాటితో పాటు ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం, ఈ అంశాన్ని వెంటనే చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మేము వారితో పొత్తులో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము కోరేది, మీరు ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి వాదనల్ని పక్కన పెట్టేసి వారు చేసేటువంటి ఈ దోపుచులాట అనేటువంటి డ్రామాకి ఏమాత్రం లొంగకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా చట్టంలో పొందుపరచబడినటువంటి అంశమైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఒక నిర్ణీత సమయం లోపులోనే పూర్తి చేయడానికి మీరు ముందుకు రావాలని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని మేము ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున కోరడం కోసమే మీ పత్రికా ముఖంగా వారిని కోరడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఆ విధంగా వారు చేయాలని కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఆల్రెడీ కరాఖండిగా కేంద్రం చెప్పేసింది, మీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పేసిన తర్వాత ఈ కార్యాచరణ ఏంటి? కానీ లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టు నిర్మాణానికి కానీ తొలి నుంచి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ మీరు ఇస్తే వాటికి తప్పనిసరిగా మేము ఇస్తా ఉన్నాం. ఒక్కసారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం కోరవలసింది ఏంటంటే, మీరు నిధులు ఖర్చు పెట్టామంటున్నారు, ఏ రకంగా ఖర్చు పెట్టారనేది యూటిలైజేషన్ సర్టిఫికెట్లు మీకు ఇచ్చారా లేదా? అది ఇచ్చిన తర్వాత మనం అడగడానికి పూర్తిగా రైట్ ఉంటుంది. నిధులు తెచ్చుకుంటాం కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాం మేము అనేది చెప్పం మీకు అనేటువంటి మాట చెప్తే మనకు డబ్బిచ్చుకోవడం డబ్బిస్తారండి. ఇవాళ యూటిలైజేషన్ సర్టిఫికెట్ దగ్గరే ఆనాడు తెలుగుదేశం దగ్గర కానీ ఇవాళ కానీ ప్రతిష్టంభన వస్తా ఉంది. తర్వాత ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో కూడా ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది స్టేట్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత వహించాలి. ఆ విషయంగా మాకున్నటువంటి అనుబంధం అంటారా, లేదా గుడ్ ఆఫీసర్స్ అంటారా, వాటి ద్వారా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి జనసేన పార్టీ దీన్ని ముందుకు తీసుకోవడానికి 100% మేము ప్రయత్నిస్తాం. దీని మీదే మేము త్వరలో మంగళగిరిలో ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నాం, కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటాం. కార్యాచరణ ద్వారా ఏదైతే చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలు ఉన్నాయో ఈ చట్టం అనేది ఏ పార్టీ ఉన్నా సరే అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వం అనేది ఆ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆనాడు కాంగ్రెస్ ఉండొచ్చు, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, వారిని ఒప్పించడానికి మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ కార్యాచరణ కూడా త్వరలోనే మా మీటింగ్ అయిన తర్వాత మీకు తెలియజేస్తాం. ఇప్పుడు రీసెంట్ గా స్వరం మార్చుకున్నాం,
పునరావాసం అనేది ప్రాజెక్టు భాగం కాదు. నేను ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు కేటాయిస్తాను. పునరావాసం కల్పించుకుంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది కదా. పునరావాసం కూడా చాలా సానుకూలంగా జరుగుతుందండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ ఉండాలి. అది కోల్పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాని మీదే మేము మాట్లాడుతున్నాం. మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటాం. తప్పనిసరిగా మా ప్రయత్నం. పునరావాసం లేకుండా మా ఆవాసాలు పోయామండి. అలాంటి వాడు పునరావాసం జరగకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు. దానికి ఏం చేయాలో కూడా మీరు తప్పనిసరిగా మీకు ఆ కార్యాచరణ ద్వారా తెలియదు. లేదు ఎక్కడ చేయగలరు? ఇప్పుడు వాళ్ళ రోడ్లు వేయడానికి డబ్బులు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లన్నీ గతుకులతో ఉన్నాయి. వాటి మీద ఏమి శ్రద్ధ పెట్టట్లేదు. కాకపోతే నిన్న కొత్త సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు కనుక దాన్ని అడుగుతున్నాను నేను. ఆయన అన్నాడు, మీరు స్పష్టంగా వినండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కేంద్రాన్ని అడుగుతాం, కేంద్రం ఇవ్వకపోతే మేమే చేసేస్తాం మా రాష్ట్రాన్ని, మా బాధ్యత అన్నారు. మరి ఎంతవరకు ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ అనుమతి తీసుకుని చెప్పారో లేదో నాకు తెలియదు కానీ, లేకపోతే వాళ్ళకి ఎంతవరకు దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఉందో నాకు తెలియదు కానీ, ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా బయటపెట్టాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కాదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెడుతుందో కూడా చెప్పాలి. ప్రజలకు తెలియజెప్పి ఆ కార్యక్రమం కేంద్రం వైద్యులపై మీ అధ్యక్షుల వారు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? స్పందించుకోవడం ఉందండి. ఇప్పుడు మేము మాట్లాడింది కూడా జనసేన పార్టీ తరఫునే కదా. ఈ అధ్యక్షుల వారు ఏ చిన్నదైనా ఎక్కడ ఏది జరిగినా లేకపోతే వెంటనే స్పందించేటువంటి మీ అధ్యక్షుల వారు ఇప్పటి వరకు కేంద్రం వైఖరి మీద ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? రాంబాబు గారు, 2 రోజులు అయింది ఈ ఇష్యూ మళ్ళీ పైకొచ్చి. ఇందులో ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో ఉన్నటువంటి ప్రతిష్టంభన కానీ ఇవన్నీ 2-3 రోజులు నడుస్తున్నాయి. జనసేన పార్టీ మాకు